హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను డ్యూక్ 200 టాప్ స్పీడ్ టెస్ట్ చేయబోతున్నా. సో వెదర్ అయితే చాలా ప్రెజెంట్గా ఉంది యాజ్ యూజువల్. ఇక్కడ మనకి వరంగల్ దగ్గరలో అయితే ఒకటి ఫ్లైఓవర్ దగ్గర అయితే నేనున్నా. సో ఈ రోడ్డు వచ్చేసి మనకి ఓవరాల్ లావాజీ వస్తుంది ఇది. సో ఈ రోడ్ పై అయితే మనకి ట్రాఫిక్ అయితే ఏముండదు. సో దీనిపైన అయితే నేను టెస్ట్ ట్రై చేస్తున్నా. యా, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ రౌండ్, లెట్స్ స్టార్ట్. అయితే టచ్ అయింది. 140 టచ్ అయింది. ఫస్ట్ టైం నా బండి పైన 140 అయితే నేను వెళ్ళినా. ఇంతవరకు 139 ట్రై చేసినా కానీ 140 అయితే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు అయితే మనకి ఇంకా చేయాలని చెప్పి డిసైడ్ అయింది కాబట్టి చేసేసిన 140. సో అది మనకి డ్యూక్ 200లో సెట్ చేసిన లిమిట్. ఇంకా అది కేటీఎం బ్రాండ్ నుంచే వాళ్ళు 140 అయితే లిమిటర్ సెట్ చేసినారు. అంతకంటే ఎక్కువ అయితే పోదు. మేబీ 141 పోతుంది కావచ్చు అంతే. సో మొత్తానికైతే నా బండి పైన టాప్ స్పీడ్ అయితే నేను అచీవ్ చేసిన ఈరోజు. సో మీకు చూపించాలని, సో మీకు చూపిస్తూ నేను కూడా నాకైతే కొత్తగా టాప్ స్పీడ్ అయితే వచ్చింది. సో గైస్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో గైస్, లెట్స్ స్టార్ట్. సెకండ్ రౌండ్. అయితే వెళ్ళింది. జాగేష్ 140 టాప్ స్పీడ్ సెకండ్ రౌండ్లో సేమ్ అంతే. ఇంకా 140 ఈజ్ ద టాప్ స్పీడ్ ఆఫ్ డ్యూక్ 200. కాకపోతే డ్యూక్ 200 ఏంటంటే చెప్పినాను కదా, స్పీడోమీటర్ అనేది మనకి జీపీఎస్తో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. సో మీరు వేరే బ్రాండ్లు బైక్ కనుక చూసుకుంటే 130 స్పీడ్ దాటిన తర్వాత మనకి స్పీడోమీటర్కి జీపీఎస్కి మినిమం 10 to 15 స్పీడ్ అయితే డిఫరెన్స్ వస్తుంది. మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఇది వేరే బ్రాండ్ లాగే. మీరు కావాలంటే డ్యూక్ మన కేటీఎం వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. కేటీఎం ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఆల్మోస్ట్ జీపీఎస్కి మ్యాచ్ అవుతుంది. మిగతా అన్నీ మినిమం 10 to 15 స్పీడ్ మాకు ఎక్స్ట్రా చూపిస్తుంది.
130 దాటిన తర్వాత వ్యవస్థ అయితే చూసుకోండి. కావాలంటే యూట్యూబ్లో చూసి మీ కామెంట్లు అయితే కింద మెన్షన్ చేయండి. థ్యాంక్స్, బాయ్, సైనింగ్ ఆఫ్. సో గైస్, వన్ లాస్ట్ ట్రయల్ అయితే చేస్తాను నేను ఈసారి. ఇంకా మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాను. సో ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ అటెంప్ట్లో కూడా 140 రీచ్ అయింది. సో ఇంకా జూక్ 200 టాప్ స్పీడ్ తెలుసు కదా మీకు, 140 అయితే ఫిక్స్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను నేను నెక్స్ట్ టైం. సైనింగ్ ఆఫ్.